శక్తి లేదు. ఎంత భరించాలి ప్రభా, ఎన్ని భరించాలి ప్రభా అని అనుకోలేదాళ్ళు. భరించే శక్తి లేదు, కానీ భరించడానికి శక్తి అయితే మా దగ్గర లేదు. మేము ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు ఆ శక్తి ఇస్తాడు. మేము ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ కార్యాలు జరిగిస్తాడు. మేము ప్రార్థన చేస్తే మరలా మేము బలం పొందుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా దెబ్బలు కొట్టారు కదా, నీకు పాట ఎట్లా వస్తుంది? చాలా దెబ్బలు కొట్టారు కదా, అవమానపరిచారు కదా, నిందించారు కదా, నువ్వెలా ప్రార్థన చేస్తావు? అడుగుదాం వాళ్ళిద్దరిని. నువ్వెలా ప్రార్థన చేయగలుగుతావు పౌలు? ఎలా ప్రార్థన చేస్తావు శీలా? ఇన్ని దెబ్బలు కొట్టాక కూడా, ఇంత అవమానం జరిగినాక కూడా నువ్వెట్లా ప్రార్థిస్తావు? నువ్వెట్లా పాటలు పాడాలనిపిస్తుంది అని అంటే, నా దేవుడు సజీవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వారి విశ్వాసంతో అర్ధరాత్రి వేళ ప్రార్థన చేయగా, పాటలు పాడగా, భరించలేని వేదనలో వారు ఉన్నప్పుడు భారభరితమైన హృదయంతో వాళ్ళు ప్రార్థించి పాటలు పాడుతున్నప్పుడు ఆకాశమందున్న దేవుడు భూలోకానికి దిగొచ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు భరించలేని వేదనలో, తట్టుకోలేని శక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు, భరించలేని పరిస్థితులు మన ముందున్నప్పుడు మనం చేయవలసింది ఏంటో తెలుసా? ప్రార్థనలు, ఆరాధనలు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన, ఆరాధన. జరిగిన కార్యం ఏంటో తెలుసా? ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తూ ఉండగా చెరసాల పునాదులు అదిరిపోయాయి. హల్లెలూయా. జరిగిన కార్యం ఏంటో తెలుసా? అందరి బంధకాలు, అక్కడ రాయబడిన మాట చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకాలు ఊడెను. అందరి అనగా పౌలు శీలమేనా? చెప్పాలి. అందరంటే ఎవరు? ఎవరు? బాధలో, భరించలేని బాధలో ఉన్నటువంటి వారిద్దరు, భరించలేని వేదనలో ఉన్న వారిద్దరు అర్ధరాత్రి వేళ పాటలు పాడి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ యొక్క చెరసాలలో, జైల్లో ఉన్న ఖైదీలకు కట్టిన కట్లన్నీ వీళ్ళ ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా యేసు నామములో ఊడిపోయాయి. హల్లెలూయా. ఒక ప్రార్థన, ఒక ఆరాధన, ఏం జరిగింది? అందరి బంధకాలు ఓడగొట్టి పడేసింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళిద్దరి సంఖ్యలే కాదు, వాళ్ళిద్దరి సంఖ్యలా, ఒకవేళ వాళ్ళిద్దరి సంఖ్యలే గనకైతే చెరసాల నాయకుడు చచ్చిపోవడానికి ముందుకి రాడు. కింద వచ్చినాలు చదవండి త్వరగా, టైం అయిపోయింది. 27. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకుని కత్తి దూసి తను తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకోవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా. బంధకాలలో ఉన్నవారి బంధకాలు తెగిపోయిన వారందరూ ఒక్క చోట కూడారు. హల్లెలూయా. ఇద్దరు ఆరాధిస్తేనే బంధకాలు తెగిపోతే, బంధకాలు తెగిపోయిన వాళ్ళు అందరూ ఆరాధిస్తే పరలోక మహిమ కిందకే దిగి వచ్చేదా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, అందరూ ఒక చోట కూడారట. కూడి ఆ చెరసాల నాయకుడు కత్తి దూసుకుని చచ్చిపోదాం, రేపు రాజుగారు మమ్మల్ని ఏం చేస్తాడు? చంపేస్తాడు గనక మేము ఇక్కడ ఉండడానికి వీల్లేదని చనిపోవడానికి సిద్ధపడ్డాడు. పౌలు గారు అంటున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఏ హాని చేసుకోన అవసరత లేదు. హల్లెలూయా. బంధించినోడికి కూడా విడుదలిచ్చినోడే దైవజనుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బంధించినోడు ఎవడో? చెరసాల నాయకుడు. లోపల చెరసాలు వేసింది ఎవడో? ఆజ్ఞ ఇచ్చింది ఒకడైతే లోపల చెరసాలు వేసింది చెరసాల నాయకుడు. చెరసాల నాయకుడు చచ్చిపోవడానికి కత్తి దూసుకుంటుంటే నువ్వు సావొద్దు, ఏ హాని చేసుకోవద్దని బంధించినోడే వచ్చి చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కిందకి రండి, ఆ కింద వచనాలు చూద్దాం, మనం ముగించుకుందాం. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచ్చు పౌలును శీలను సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి
చేయవలెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చచ్చిపోతున్నావు నాపాడు, నువ్వు చావద్దయ్యా, నువ్వు సజీవంగా ఉండు. మేమందరం ఎక్కడున్నాం? ఇక్కడే ఉన్నాం. అయితే అయ్యా ఇప్పుడు నిన్ను లోపల చెరసాల్లో వేసాం కదా, నేను చెరసాల నాయకుడిని కదా, మీరందరూ తప్పించుకోకుండా ఇక్కడే ఉన్నారు కదా, అసలు మీరు పాడితే, అసలు మీరు ప్రార్థిస్తే ఆ దిగి వచ్చిన దేవుడున్నాడే, ఆ దేవుని కొరకైన ఆశ నా లోపల ఏం చేస్తుందో తెలుసా? రగులుతుందయ్యా. కాబట్టి ఆ దేవుణ్ణి నమ్ముకోవాలంటే నేనేమి చేయాలి అని అంటే వెంటనే ఏం చేశాడట? పౌలు శీల ఇద్దరు వెంటనే వాక్యం చెప్పారట. వాక్యం చెప్పగానే తన ఇంటి వారందరూ చెప్పండి, తన ఇంటి వారందరూ రక్షింపబడ్డారు. నేను అంటాను, వాక్యం ఎప్పుడు చెప్పారు? చెప్పాలి. ఎప్పుడు చెప్పారు? బంధకాలు ఊడిపోయాయి, కానీ కొట్టిన దెబ్బలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఆ లోపల ఆ బాధ, లోపల భారం అలాగే ఉంది. దేవుని కొరకైన భారం దైవజనుల్లో అలా ఉండగా అక్కడికి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే ఆ సర్వోన్నతుడైన దేవుని శక్తి ఏంటో వాక్యం ద్వారా వీళ్ళిద్దరు మరలా చెప్పగా వెంటనే అక్కడున్న వాళ్ళందరూ ఏం చేశారట? ఆ ఇంటి వారందరూ రక్షణ పొందారట. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఆ చెరసాల నాయకుడు ఇంటికి తీసుకెళ్ళి ఏ నాయకుడైతే చెరసాలలో వేశాడో అదే నాయకుడు గాయాలు కడిగెను. హల్లెలూయా. ఏం చేశాడు? గాయాలు కడిగేశాడట. గాయాలు కడిగిన తర్వాత కింద వచ్చినలో ఉంటుంది ఒక అద్భుతమైన మాట, చదువుదాం రండి. 22 అతనికి అతని ఇంటిన ఉన్న వారందరికీ దేవుని వాక్యం బోధించి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దైవజనుని యొక్క భరించలేని వేదన సంఘానికి పరిమళ సువాసన. హల్లెలూయా. మీకు అర్థమైందన్నమాట. దైవజనుని యొక్క భరించలేని వేదన సంఘానికి పరిమళ వాసన. మీకు అర్థమైందా? ఏ దైవజనుడైతే ఇలా భరించలేని వేదనలో ఉంటాడో అప్పుడు సంఘం పరిమళించబడుతుంది, వర్ధిల్లుతుంది, సంఘం దీవించబడుతుంది, సంఘం ఆశీర్వదించబడుతుంది. ఏ దైవజనుడైతే, ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే, ఏ పరిచారకుడైతే, ఏ సువార్థికుడైతే, ఏ భారం కలిగిన వ్యక్తి అయితే, ఏ దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి అయితే, దేవుని బిడ్డలారా, ఈ భారం కలిగి మనం ఉంటామో, ఈ భారం ఎటువంటి భారమో తెలుసా? భరించలేని వేదన ఇది. ఈ భరించలేని వేదనలో కూడా దేవుని బిడ్డ నీవు ఫలించే ఒక ప్రార్థన చేయొచ్చు. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది ఈ రోజుల్లో మనం ఏమనుకుంటాం తెలుసా? కష్టాలు ఎక్కువైనప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఏం దేవుడండి, ఏం చేశాడండి? దైవజనుడు ఎన్ని చేసినా దైవజనుడు త్యాగాలను గుర్తించని సంఘాలు ఈరోజు లేవండి. దైవజనుని త్యాగం, దైవజనుని భారం, దైవజనుని ప్రతిష్ట, దైవజనుని కన్నీరు, దైవజనుని యొక్క వేదన గుర్తించని సంఘ బిడ్డలు ఈరోజు సంఘాల్లో ఉన్నారు. చాలామంది సంఘాల్లో ఉన్నారు. చాలామంది అంటారేంటో తెలుసా? నువ్వు సేవకు ఎలా వెళ్ళావు? ఒక దైవజనుడు నీకు సువార్త ప్రకటిస్తే కదా, ఒక దైవజనుడు నిన్ను ప్రేమిస్తే కదా ఈరోజు ఆ సేవకుడు అంటే ఆయనకు పడదు. అది యేసయ్య ప్రేమ, అది యేసయ్య ప్రేమ. దైవజనుడు సంఘం గురించి కన్నీరు విడిచి ప్రత్యేకించబడి భరించలేని వేదనలో ఉన్నప్పుడు కూడా మనసారా దీవించేవాడే దైవజనుడు. హల్లెలూయా. నేను
ఓపెన్గా చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా గుండెల్లో నిండా నింపుకుని చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబానికి, నాకు కూడా అపకారం చేసిన వ్యక్తిని కూడా ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే మనసారా దీవించే దైవజనుడిని నేను. ఆమేన్. మనసారా. కొంతమంది నా పక్క నుండి అడుగుతారు చాలాసార్లు, మీకు ఆ వ్యక్తి చాలా అన్యాయం చేశాడు కదా, చెయ్యరాని పనులు చేశాడు కదా, ఈ వ్యక్తి ఎందుకండి అంత మీరు ఆశీర్వదించి దీవించి మనసారా వాళ్ళని క్షమించి ఎందుకు ప్రార్థన చేస్తారు అంటే, నా యేసయ్య నేర్పిన ప్రేమ అదే. ఆమేన్, హల్లెలూయా. నా యేసయ్య నేర్పిన ప్రార్థన అదే. లోపల ఒకటి ఉంచుకుని బయటకు ఒకటి ప్రార్థన చేసే దైవజనులు లోకంలో ఉండరండి. మనసారా దీవిస్తారు దైవజనులు. అందుకే సంఘం పరిమళించబడుతుంది, దినదినము పరిమళించబడుతుంది. పరిమళించిన సంఘం ఆ దైవజనుని కొరకు, ఆ సంఘం కొరకు, ఆ సేవ కొరకు ఏ బాధ్యత కలిగి ఉన్నది? సంఘమే బాధ్యత కలిగి ఉంది. భరించలేని భారమే, భరించలేని వేదనే పరిచర్యలో ఉన్నప్పుడు, దేవుని బిడ్డ నీ కొరకు దైవజనుడు ప్రార్థిస్తే మోడుబారిపోయిన నీవు ఫలించావు కదా, ఫలభరితంగా మారావు కదా, ఆశీర్వదించబడ్డావు కదా, దీవించబడ్డావు కదా. దీవించబడి ఆశీర్వదించబడిన నీవు సంఘానికి ఎలా ఉపయోగపడుతున్నావు? దైవజనునికి ఎలా ఉపయోగపడుతున్నావు? ప్రాణం ఇచ్చి, రక్తం ఇచ్చి, సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన సజీవుడిగా లేచిన దేవునికి ఎలాగ ఉపయోగపడుతున్నావు? అందరం కలిసి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకోబోతున్నాం. అందరం కళ్ళు ముద్దామా, ప్రార్థన చేద్దామా? భరించలేని బాధలో, వేదనలో ఉన్న దైవజనుడు పౌలు, శీల కలిపి సంఘం కలిగి ఈరోజు కలిగి వేదన కలిగి కన్నీరు గార్చే దైవజనుడున్నాడని నీవు మర్చిపోవద్దు. ఫలిస్తున్న నీవు సంఘానికి, దైవజనునికి, దేవునికి ఏ రీతిగా ఉపయోగపడే వ్యక్తిగా నీ ఫలాలు దైవజనుడు అనుభవిస్తున్నాడా? నీ ఫలాలు సంఘం అనుభవిస్తుందా? నీ ఫలాలు దేవుని పనిలో ఉపయోగించబడుతున్నాయా? ప్రార్థనలు ఫలించాయి, ఫలభరితంగా మార్చబడ్డావు. ఫలించబడిన నీవు దేవుని బిడ్డ ఏ రీతిగా దేవుని కొరకు వాడబడుతున్నావు? బాధ్యత కలిగిన కుమార్తె వలె, బాధ్యత కలిగిన కుమారుడి వలె దేవుని కొరకు ఏ రీతిగా త్యాగపూరితమైనటువంటి కార్యాలను పూనుకుంటున్నావు? ఒకసారి ఆలోచన చేయి. ఆలోచన చేస్తూ చిన్న ప్రార్థన చేద్దామా? అందరం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ఆయా పాటల ద్వారా మహిమ పొందిన దేవా, ఆరాధన ద్వారా కృపను మా మీదకి అధికముగా అనుగ్రహించిన దేవా, మీకు వందనాలు. మా ప్రార్థన విజ్ఞాపనలన్నీ ఆలకించి జవాబునిచ్చిన యేసయ్యా, నీకు వందనాలు. వాక్యపు వెలుగులో నుండి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట దీవెనగా, ఆశీర్వాదంగా మీరు మాకు మారుస్తున్నందుకు వందనాలు. ఆనాడు ఆదిమ సంఘానికి అయానైనా ఆదిమ అపోస్తలులు ప్రభువా, అయా భరించలేని వేదనలో ప్రార్థించి కీర్తనలు పాడగా సంఘం నానాటికి విస్తరించిందట. సంఘాలు నానాటికి విస్తరించబడ్డాయి అపోస్తలుల పాదాల యొద్దకు. అయా ఆనాటి ఆదిమ సంఘం ధారాళంగానైనా ప్రభువా నీ పని కొరకు ఇచ్చిన వారుగా కనబడుతున్నారు ప్రభువా, నీకు వందనాలు. ఈనాటి సంఘంనైనా బాధ్యత కలిగిన సంఘ బిడ్డలుగా, బాధ్యత కలిగిన సంఘంగా ఉండే భాగ్యాన్ని ఇవ్వండి. అయా సేవకుడు అయా భరించలేని వేదనలో ఉండగా కూడా ప్రార్థించి, ఆరాధించి, కీర్తనలు పాడి దైవజనులుగా అయా సంఘం కొరకు, ఆ నశించిపోతున్న ఆత్మల కొరకు నాయన ప్రార్థించగా, వేదనలో, భరించలేని వేదనలో ప్రార్థించగా
ఆ ప్రార్థనలు ఫలవంతంగా మార్చి సంఘాన్ని, సంఘ బిడ్డల్ని నాయన ఫలించే మొక్కలు వలె చేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఫలించిన సంఘం ఆదిమ సంఘము వలె మార్చబడును గాక. ఫలించిన ఈ సంఘం ఆదిమ సంఘము వలె మార్చబడును గాక. అట్టి కృపనిచ్చి నడిపించి మహిమ పొందమని, వాక్యం విన్న ప్రతి బిడ్డ ఆత్మలో రేపబడుటకు నాయన నీ కొరకు బలమైన సాధనంగా మార్చుకొని మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొనమని, ఆదివారం జరుగుతున్న ఆరాధనలు ఈ రాత్రి కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, వాక్యం విన్న బిడ్డలందరినీ బలపరిచి ఆత్మతో రేపి నీ కొరకు సాధనాలుగా మార్చుకొని మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను.